లెవెల్ ఉంటుంది, ఎవరు అడగకున్నా. ఓకేనా? ఎంతమంది కొత్తగా వచ్చారు ఫస్ట్ టైం? అప్పుడే ఆవలిస్తున్నాడు ఆయన పెద్ద మనిషి. కొత్తగా ఫస్ట్ టైం వచ్చిన వాళ్ళు ఒకసారి హ్యాండ్ రైజ్ చేయండి అందరు. అరే ఆలం కూడా లేపించరా, ఓరలు కూడా లేపుతారు. రైట్. సో మీ అందరికీ హార్టీ వెల్కమ్ టు ద గ్రేట్ వెస్టేజ్ ఫ్యామిలీ అండ్ ఎంఎస్ఆర్ అసోసియేషన్. కొంతమంది బలవంతంగా వచ్చి ఉండొచ్చు, కొంతమందికి ఫ్రెండ్ పోరు పడలేక వచ్చి ఉండొచ్చు. ఎంటబడి పీకిలాడి పోయి అమ్మయ్యాలు ఒక్కనాడు పోతే ఇంత దరిద్రం పోతారు అని చెప్పి వచ్చిన వాళ్ళు ఉంటారు. తీసుకొచ్చి ఇక్కడ కూర్చోబెట్టినాక, ఓ అక్కో నిన్నే పిలిచేది చూడు. మా వాళ్ళు ఇట్లా చీమ చిట్టుకోమన్న సౌండ్ కూడా రాదు. మనం ఏం చేసినా అట్లే చేస్తాం మేము. ఏమన్నా ఊకే. రైట్. ఉబ్బరిస్తలేదా? ఇబ్బంది ఉందా లేదా? ఆ ఇబ్బంది పెట్టిందే మేము కావాలని. రైట్. ఎందుకు కావాలని పెట్టినామంటే ఈడ కూర్చోలేకపోతే మీరు బిజినెస్ చేయలేరు. రైట్. బిజినెస్లో పవర్ ఉంది, ఇది నిజాయితీగా ఉన్న బిజినెస్, చాలా వండర్ఫుల్ బిజినెస్. కానీ నీ ఫోకస్ ఉబ్బరం మీద ఊపుడు మీద కూర్చోబెట్టినావంటే నువ్వు ఈ బిజినెస్ చేయలేవు. నాకు తెలుసు. ఇప్పుడు పోరగాళ్ళు ఇద్దరు వచ్చిర్రు, సాయిబాబు సార్ ఎక్కడ బతిలాడుతుండు పాపం, కుసర్రా అంటే సార్ ఇట్లా అన్నారు. నేను అప్పుడే అనుకున్నది ఇది కాదు పోవాలనిపించిందని. లోపలికి పోయారు, ఆడంగా తిరిగి బయటపడ్డారు. పోరగాళ్ళు ఇద్దరు పెళ్లి కాలేదు కాబట్టి పోయారు. నేను మీకేం చెప్తున్నా అంటే చచ్చిపోయిందాకా నీకు నాకు పోరాటం దేని గురించి? గట్టిగా ఎవరన్నారో అట్లాంటి వాళ్ళు, పైసలు ఏం అవసరం సార్, బంధాలు, స్నేహబంధాలు, అనుబంధాలు, బంకచెక్కలు చెప్తారు కదా చాలామంది. పైసలు మీద వేసుకొని పోతే ఆవురా ఊకే పైసలు అంటోళ్ళు ఉర్రా లేదా? అట్లాంటి వాళ్ళు ఎవరైనా మీటింగ్లో ఉంటే జర్రా ఇంటికి ఏమైనా పని ఉంటే చేసుకోరు, కూర్చోకురి. డబ్బు అవసరమా కాదా? డబ్బు చాలా అవసరం. డబ్బు సంపాదించలేకపోతే నువ్వు భూమి మీద ఉన్నా ఒకటే లేకున్నా ఒకటే. ఎస్ ఆర్ నో? నా మాట కొంతమంది కోపం తెప్పిస్తుంది, కానీ ఇప్పుడు నేను చెప్పే మాట ఇంకోసారి వినండి. డబ్బు ఖచ్చితంగా సంపాదించాలి, కానీ డబ్బు సంపాదించే మార్గం మాత్రం మంచిగా ఉండాలి. అవునా కదా? నిజాయితీగా నువ్వు ఎన్ని కోట్లు సంపాదించినా మంచిదే. ఎందుకంటే ఒకవేళ పైసలు నీకు ఎక్కువైనాయి అనుకో, గుణం మంచిదైతే దానం చేయొచ్చా లేదా? సోను సూద్ తెలుసు కదా, హీరోనా విలనా? పాడైపోను. సోను సూద్ హీరోనా విలనా అని అడిగిన ఆయన కాదు, పశుపతి విలన్, సోను సూద్ విలన్ కాదు. ఎస్ ఆర్ నో? పెద్ద స్టార్లు కూడా కనీసం ఇంచంతా కూడా హెల్ప్ చేయని వాళ్ళు చాలా మంది ఉన్నారు. సోను సూద్ సొంత ఆస్తులు తీసుకుపోయి తాకట్టు పెట్టి బస్సులు పెట్టి ఊళ్ళకి జనాలు పంపించండు. మనకు తెలిసిన సినిమా విలన్ సోను సూద్, కానీ బయట రియల్ హీరో. అంటే పైసలు ఆయనకు అవసరం లేక చేసిండా, గుణం మంచిదై చేసిండా. ఇప్పుడు మనం కూడా ఎక్కువ సంపాదిస్తూ 10 మందికి దానం చేయొచ్చా? ఇంటికాడ కూర్చొని జెండా సోను సూద్ అంటే కలిసి వచ్చింది కాబట్టి మరి నువ్వు నేనేం చేద్దాం? ముందు తీసుకొని పడితే పని తీరుతుంది కదా, ఊకేందుకు భూమి మీద భారం, రోజు 3 పూటలు తిండిదానుగా. చేయొచ్చా తల్లి? అందరు చేయాలన్నా ఓన్లీ మగోళ్ళే చేయాలన్నా? ఆడెవడో రాసిండు భోజనిక కాదు, అని వెనకకెళ్ళి అన్నాడు ఫస్ట్ ఉద్యోగం పురుష లక్షణం అని. ఇది రాంగ్. ఉద్యోగం పురుష లక్షణమా, పని చేయడం అందరి లక్షణమా? అందరి లక్షణం. చచ్చిపోయిందాకా మనిషి పోరాటం వైపే ఉండాలి. ఎస్ ఆర్ నో? కానిస్టేబుల్ ఉద్యోగాలు పడితే ట్రై చేస్తే వాళ్ళు ఎట్లుంటారు? పరిగెత్తేటప్పుడు ఎట్లుంటారు? బాడీ ఎట్లుంటుంది? పెట్టుకుంటుంది. కానిస్టేబుల్ కోసం రన్నింగ్ కోసం పరిగెత్తురా బా. ఒక 4 రోజులు ఉన్నాయి, 4 రోజుల ముందు ప్రయత్నం చేస్తారు. రన్నింగ్, వాకింగ్, జంపింగ్, హై జంప్, లాంగ్ జంప్ అవన్నీ మనకు తెలియదు, కానీ చెప్తున్నా ఉతుగా పని చేస్తున్నా లేదా? బాడీ ఎట్లుంటుంది అప్పుడు? ఇట్లా దూరంకి వెళ్ళి పట్టు కూడా షాక్ కొడుతుంది. దొంగ ఎవడన్నా దొంగ నోట్లకి వెళ్ళి వచ్చిందంటే ఫ్లైఓవర్ మీకు వెళ్ళి దుంకి అంత అది ఉంటుంది. ఉండదా? జాబ్ రాగానే ఎట్లుంటారు అంకుల్స్? ఒక సంవత్సరం నేను మళ్ళీ చెప్తున్నా, కానిస్టేబుల్ ఉద్యోగాన్ని తింటలేను నేను. మనిషి యొక్క మైండ్ సెట్ గురించి మాట్లాడుతున్నాను. ఉద్యోగం చెడ్డది కాదు, కానీ కానిస్టేబుల్ ఉద్యోగం రాగానే మనసులో ఏమొస్తుంది? అమ్మయ్య ఇన్ని లక్షల మందిలో జాబ్ వచ్చింది, కానీ ఎట్ట వస్తామని ఒక రిలాక్సేషన్ వస్తుంది. ఎస్ ఆర్ నో? టమాటాలు అమ్మేటోడు ఎప్పుడన్నా రిలాక్స్ కాగా చూసినావా? వాడు పుచ్చుపోయిన టమాటాలు కూడా ఎట్లా మలిపి నూకాలను ఆలోచిస్తాడు. అవునా కదా? చెడా మంచి అది ఎట్లా బతకాలి, రేపు ఎట్లా, ఎల్లుండి ఎట్లా, నా బండి ఎడబెట్టాలి, ఐస్ క్రీమ్ బండి అని కూడా ఆలోచన ఉంటుంది రిలాక్స్ కాడు. అవునా కాదా? అది బిజినెస్ ఉన్నటువంటి గొప్పతనం. జాబ్ ఏదన్నా కానీ అది రాగానే ఇక్కడ చిన్నగా అమ్మయ్య ఇక జాబ్ వచ్చింది. చూడండి మీరు, జాబ్ వచ్చిన వాళ్ళందరూ మంచి కడవలు వస్తాయి.
ఖతర్నాక్ ఉంటాయి, మంచి మంచి సైజుల కడవలు వస్తాయి. ఉద్యోగానికి ముందు గోడ దుంకుతాను కూడా మీన్స్ ఏదన్నా దొంగతనం జరిగిందంటే గోడ దుంకి పట్టుకోవడం కూడా సిద్ధపడ్డోళ్ళు ఆఖరికి ఈయన చేయి కొట్టేసినా కూడా సోయలేనంత దాకా పోతారు జనం. అక్కడ దాకా నేను మళ్ళీ చెప్తున్నా, రాంగ్ అర్థం చేసుకోవద్దు, రాంగ్ ప్రాపగండా చేయొద్దు. ఐఎమ్ టాకింగ్ అబౌట్ హ్యూమన్ మైండ్ సెట్. కానిస్టేబుల్ అయినా ఎస్ఐ ట్రై చేస్తారు, ఎస్ఐకి అయినా సిఐ ట్రై చేస్తారు, సిఐ అయినా ప్రమోషన్ కోసం ట్రై చేస్తారు కూడా ఉన్నారు. ఉందా లేదా? ఐఎమ్ టాకింగ్ అబౌట్ మైండ్ సెట్. ఉద్యోగం గురించి కాదు. మళ్ళీ నువ్వు తీసుకుపోయి బయట పోలీసు వాళ్ళది ఇచ్చిన నూకేవు. ఆ బాబత్ గారు ఉన్నారు కదా, భూమి మీద ఆడోడు మోపు అవుతారు కదా, ఆ చిన్న కట్ చేసి తీసుకుపోయి అలా పెడతారు సైజులు గారు చూడు పోలీసు వాళ్ళది ఇచ్చిన. నా పాయింట్ అది కాదు. పోలీస్ జాబ్ వచ్చినాక కానిస్టేబుల్ తో రిలాక్స్ కాకుండా ఎస్ఐ కోసం ట్రై చేస్తే బాడీ ఫిట్ ఉంటుంది, మైండ్ ఎప్పుడు అలర్ట్నెస్ ఉంటుంది. ఎస్ఆర్ నో? వచ్చిన జాబ్ తో రిలాక్స్ అయితే ఎంత చదువుకోవాలో ఆలోచించాలి. 1 తారీఖు 30 తారీఖు 30 తారీఖు 1 తారీఖు 1 తారీఖు 30 తారీఖు బండి ఇట్నే ఉంటుంది. పోనీ ఏ కానిస్టేబుల్ అని 4-5 ఫ్లోర్ ఇల్లు కట్టంగా చూసిరా? ఏ గవర్నమెంట్ టీచర్ అని అప్పు చేయకుండా ఏమంటారు కూతురు మ్యారేజ్ చేయగా చూసిరా? ఇది ఉద్యోగాల చెడుతనమా, ఉద్యోగాల్లో డబ్బు లేకనా? ఉద్యోగాల్లో డబ్బు లేక. మరి ఉద్యోగాలను చెడు అది పవిత్రమైనటువంటి వృత్తులు 2, పోలీసు అయినా టీచర్ అయినా. టీచర్ల పిల్లలు కాదు, పిల్లల తాతలు కూడా టీచర్లకు దండం పెడతారు. అంత పవిత్రమైన వృత్తులు కూడా పైసలు లేవు. ఎస్ ఆర్ నో? సో జస్ట్ ఇప్పుడు మనం మాట్లాడుకునేటువంటి బిజినెస్ ఆపర్చునిటీ ఏంటంటే డబ్బు సంపాదించడం కోసం. అన్నా జరలేదు అన్నాను వచ్చుతానంద జోజో ముకుంద రారపరమ ఏమన్నా పొద్దుగా పోయినావు, నాకు ఎదురుగా కూర్చున్నావు. ఇంకా ప్లీజ్ అన్న ఏమనుకోకు. నాకు తెలిసి నువ్వు మెడకు తోవాలేసినావు అంటే కష్టమవుతుంది. నైట్ ఏమన్నా పని చేసి ఉంటావు, అలసిపోయినావు అని అనుకుంటున్నా. కానీ జర నిద్రపోకు మాయగానే ఏమనుకో, సరేనా? అందరికి చెప్తున్నా, నిద్రపోతే ఏమొచ్చి పాడవుతుంది. ఈడ పండుకునే బాగా ఇంటికాడ పోయి పండుకుంటే అయిపోయి ఉండరా అలర్ట్గా. నేను చెప్పే మాటల్లో ఎక్కడన్నా మీకు తప్పు కనబడ్డా, నేను చెప్పేది అబద్ధం అనిపించినా నన్ను నెమ్మడి ఆపండి. మీటింగ్ కూడా క్లోజ్ చేద్దాం. నేను ఈ బిజినెస్ కూడా పనిచేస్తాను. ప్రామిస్, జోక్ కాదు. క్లియర్ కట్ గా క్లారిటీగా ఒక బిజినెస్ కాన్సెప్ట్ గురించి నేను మీకు చెప్తాను. అందులో నేను ఎట్లా డెవలప్ అయినా కూడా చెప్తాను. దాని తర్వాత ఇప్పటిదాకా వచ్చిన లీడర్స్ అందరూ మీతో ఆల్రెడీ మాట్లాడారు. బిజినెస్ ఏంటిది, డబ్బు ఎలా వస్తుంది. ఇందాక నేను చెప్పినట్టు డబ్బు చాలా ఇంపార్టెంట్. డబ్బు రావాలి, కానీ సంపాదించే మార్గం అంతకంటే ఇంపార్టెంట్. ఎస్ ఆర్ నో? సార్ నాకు నెలకు ₹1,00,00,000 గ్రేటా కాదు? నా ముఖానికి ₹1,00,00,000 మ్యాచ్ కాదు, కానీ ఉత్తగా చెప్పు వస్తే గ్రేటా కాదు? గట్టిగా చెప్పు సార్. గ్రేట్ ఏమనుకుంటారు అంటే నీ ముఖానికి కోటేడు వచ్చి పడేస్తారు. నేనే చెప్తున్నా కదా రాదని. వస్తే గ్రేటా కాదా? గట్టిగా చెప్పు. సాయంత్రం పూట చిన్న పిల్లల్ని ఎత్తుకపోయి దుబాయ్కి అమ్ముతా, అందుకే ₹1,00,00,000 వస్తాయి. ఇప్పుడు చెప్పు నాకు గ్రేటేనా? కాదు కదా. కాబట్టి ₹1,00,00,000 కాదు, 100 కోట్లు సంపాదించినా గ్రేట్ కాదు. నువ్వు చేసే పని గొప్పది కావాలి. విజయమాల్య దగ్గర సోను సూదుకు 10 రెట్లు ఉన్నాయి. దేవుడా దయ్యమా ఇప్పుడు మనకు? దొంగ. విజయమాల్య అంటే మైండ్ వచ్చిన మైండ్ దొంగ. ఏదో కింగ్ ఫిషర్ తాగినప్పుడు మంచోడు అనుకుంటారు, కానీ మిగతా టైంలో విజయమాల్య సోను సూద్ కంటే ఎక్కువ పైసలు ఉన్నాయి. పైసలు ఉన్నంత మాత్రాన గొప్పోడు కాదు, సంపాదించిన మార్గం గొప్పగా ఉండాలి. ఎస్ ఆర్ నో? ఇప్పుడు మనం మాట్లాడుకోబోయే మార్గం మంచిదా కాదా మీరు చెప్పాలి. మార్గం ఏందో నేను చెప్తా. రైట్? కొత్త వచ్చిన రిక్వెస్ట్ చేస్తున్నా, పూర్తిగా వినండి, అర్థం చేసుకోండి. నేనైతే మాక్సిమం ½ అన్ అవర్ నుంచి 1 అవర్లో క్లోజ్ చేయాలని మొదలు పెడుతున్నా. చెప్పలే మీ ఇంట్రెస్ట్ బట్టి, కానీ సార్ అంటేనే జర ముందరకు పోతుంది. ఇట్లా వింటారు అనుకో, నాకు భయమై ఆపేస్తాను. ఓకేనా? ఉంటారు కదా మధ్య ఇంకెంతసేపు రా అన్నట్టు పేరు చూస్తే అర్థమవుతుంది. ఎస్ ఆర్ నో? మాక్సిమం బోర్ కొట్టకుండా ప్రయత్నం చేస్తా. ఇది ఇప్పుడు ఉన్నటువంటి జనరేషన్ లో చాలా ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ఇండస్ట్రీ ఇది డైరెక్ట్ సెల్లింగ్. అయితే దీని గురించి చాలా మందికి కేవలం అవగాహన రాహిత్యం వల్ల బిజినెస్ చూస్తలేరు. పైసలు చూసి వచ్చి జాయిన్ అవుతారు, 4 రోజులు అటు ఇటు తిరుగుతారు, బయటికి పోతారు. ఊళ్ళో పోయి ఇప్పుడు సూర్యాపేట పోయి మీరు ఎవరని చెప్పరు వెస్టేజ్ అని. వేస్టేజా? నేను ఎప్పుడో అయినా అల్లా, నేను ఎప్పుడో అయినా అల్లా. అయ్యిండు ఏమైండు? అయ్యిండు అంతే, అయ్యిండు అంతే. నేను అయినా అప్పుడే అల్లా. నేను అయినా నా కింద చేసిన 2-3 చేసిన అంటే వీడు కలిసిండు, ఇంకో 4 కలిపిండు అల్లా. ఇది అయ్యేది కాదు, చేసేది కాదు. అర్థం చేసుకొని నిలబడి పోరాడితే లైఫే మారుతుంది 3 తరాల దాకా. అంత పవర్ఫుల్ ఇండస్ట్రీ ఇది. కాకపోతే అది అర్థం చేసుకోవడానికి టైం పెట్టాలి. మీకు నా మాట మీద నమ్మకం లేకపోతే నేను ఎప్పుడో అయినా అని చెప్పేటోళ్ళ దగ్గరికి పోయి ఒక్కసారి అడుగురు, వెస్టీజ్ స్పెల్లింగ్ ఏంది నెంబర్ 1, నెంబర్ 2 వెస్టీలో డబ్బు ఎట్లా వస్తుంది, డైరెక్ట్ సెల్లింగ్ అంటే ఏందని అడుగురి. ఈ 3 ఏ 2 ఆన్సర్ చెప్పినా నేను ఇప్పుడే పని చేస్తా, ప్రామిస్. బంద్ చేయడానికి అవకాశం అంటే మీన్స్ వాళ్ళ మైండ్ ఏంటంటే ఈ బిజినెస్ గురించి పూర్తిగా అర్థమైతే అసలు బంద్ చేయదు సార్, అంత పవర్ఫుల్ ఇండస్ట్రీ. ఎందుకంటే ఇంతకంటే చాలా కష్టాలు పడుతున్నారు బయట జనాలు. ఇక్కడ వచ్చే ఒకే ఒక కష్టం ఏంటంటే నువ్వు చెప్పంగానే జనాలు నీ మాట వినరు. నాకు పెళ్ళి 11 ఏళ్ళు అవుతుంది తల్లి.
నా పిల్లని ఛాయ్ పెట్టరానంటే ఒక 10-15 సార్లు అడుక్కోవాలి. ఛాయ్ పెట్టి ఆగా పెడుతున్నా అదే రాదు ఒకటే వెళ్ళి పెడుతున్నావు అంటారా అనరా? మీకు అంత అంటారు కాబట్టే మీకు నవ్వు వస్తుంది. ఇప్పుడు 11 ఏళ్ళు నాతో ఉన్న నా పిల్లాన్నే 11 సార్లు బదిలాడితే కానీ ఛాయ్ మొక్కాన్ని కొడతలేదు. బయట జనాలు విలువగా నెట్టి వస్తారు మచ్చా వస్తారా? ముందు నాకు ఈ బిజినెస్ ఏదో అర్థమైతే ఈ లైన్ మొత్తం చెప్పిన ఎవరు రాలే, ఈ లైన్ పట్టుకుంటా ఎవరు రాలే, ఈ లైన్ పట్టుకుంటా ఎవరు రాలే, ఈ హాల్ మొత్తం చెప్తా ఎవరు రాలే, ఇంకో హాల్లోకి పోతా. ఎందుకు? నా మైండ్లో ఒక ఆలోచన ఏముందంటే బిజినెస్ చాలా బాగుంది, వీళ్ళకి అర్థం కాలే, ఇంకొకడన్నా అర్థం చేసుకుంటాడు, ఎప్పుడో ఒకడు వస్తాడు. ఫ్యూచర్ అందరు చూడరు సార్. జర ఊకే క్లాప్ కొట్టకూడదు, ఎందుకంటే టైం వేస్ట్ అవుతుంది, మీకు ఉడకపోస్తుంది. కొంచెం నా మాట మీద ఫోకస్ చేయండి. నేను చెప్పే విషయం నీకు అర్థం చేసుకుంటే చాలా మంది జీవితాలు మారుతాయి, ఇది ఒక్కది కాదు. రైట్? అయితే మనం ఇప్పుడు ఈ భవిష్యత్తును అందరు చూడరు సార్, అందరు భవిష్యత్తును చూడరు. భవిష్యత్తును చూసేవాడిని లీడర్ అంటారు. భవిష్యత్తును చూసిన నెమ్మడి వెళ్ళేటోళ్ళు ఫాలోవర్స్ అవుతారు. వెస్టీలో కూడా చెక్కులు రావటం వేరు, లీడర్షిప్ వేరు. లీడర్ అనేటోడు ఫ్యూచర్ని చూస్తాడు, చెక్కులు చూస్తూ సైడ్ వాళ్ళ గురించి సైడ్ లైన్ల గురించి టెంపరీ వర్క్ చేసుకుంటారు. లీడర్ ఎట్లా అంటే నెక్స్ట్ 5 years తర్వాత వెస్టీజ్ ఎట్లుంటుంది, నా టీం ఎట్లుంటుంది, ఆ ఫ్యూచర్ని చూస్తాడు. కేసీఆర్ లెక్క ఆలే నరేంద్ర. నేను మళ్ళీ కేసీఆర్ అన్నా నేను బీఆర్ఎస్ అని అనుకునేది. నేను ఇవన్నీ డక్కముక్కలు దింపాడాను, అందుకే నాకు భయం అవుతుంది ఎవడు ఎక్కడెక్కడ తీసుకుంటాడు అని. నేను ఏ పార్టీకి చెందిన కాదు సార్, న్యూట్రల్. ఎవడు మంచోడు అయితే ఆయన పార్టీ నేను. ఓకేనా? గెలుపు ఎక్కడున్నా తీసుకోవాలా? రేవంత్ రెడ్డి అయినా కేసీఆర్ అయినా ఆడదాకా పోయిందంటే గ్రేటా కదా? అది ఒప్పుకోవాలి ఫస్ట్ మనం. ఆలే నరేంద్ర అని విన్నారా పేరు? మొట్టమొదటి తెలంగాణ పార్టీలు పెట్టడం, లేకపోతే అక్కడ ఆలే నరేంద్ర కానీ, విజయశాంతి కానీ, మన ఆయన పేరు కోదండరామ్ సార్ కానీ, నవ తెలంగాణ ప్రజా పార్టీ పెట్టినటువంటి మన దేవేందర్ గౌడ్ కానీ, వీళ్ళందరూ అమ్మ తెలంగాణ, తల్లి తెలంగాణ, నవ తెలంగాణ, యువ తెలంగాణ, ఉన్న తెలంగాణ, ఊసిపోయిన తెలంగాణ కొంచెం పార్టీలు పెట్టారు. ఎవడన్నా నిలబడ్డా? కేసీఆర్ ఒక్కడే తెలంగాణ ఖచ్చితంగా వస్తుంది అని నమ్మి నిలబడ్డాడు. ఆయన తెచ్చిండా, స్టూడెంట్స్ పోరాటం చేసినా, అది వేరే టాపిక్, మనం వాళ్ళకి వెళ్ళొద్దు. కానీ తెలంగాణ వచ్చే సమయానికి లైన్లో ఎవరున్నారు? కేసీఆర్. ఆయన బిడ్డే, ఆయన కొడుకు, ఆయన అల్లుడు కూడా ఫ్యూచర్ చూడలే, ఆయన ఒక్కడే చూసిండు. నేను చచ్చుడు తెలంగాణ వచ్చుడు, కేసీఆర్ చచ్చుడు ఆ మాట ఎవరైనా అన్నారా? సేమ్ చిరంజీవి కూడా పార్టీ పెట్టిండు, బాగా ప్రచారం చేసి ఇట్లా పెట్టేసరికి ఇక జనాలు తండోపతండ్లు రాగానే అయిపోయింది నేను సీఎం అనుకుంటే ఓడి ఒకటి పడగాలి. 2-3 సీట్లు 4-5 సీట్లు వస్తే పార్టీని ఫ్యూచర్ చూడలే, ఆయన ఫ్యూచర్ చూడలే, ఏదో టెంపరీ సీట్లు వస్తే చాలనుకో నిలబడ్డాడు, అయిపోయింది. పవన్ కళ్యాణ్ భవిష్యత్తును చూసిండు. ఇయ్యాల కాకపోతే రేపు, రేపు కాకపోతే ఎల్లుండి నేను నిలబడతా, జనాలు నన్ను తీసుకుపోయి మీద కూర్చోబెడతారని నిలబడ్డాడు. కాబట్టి 2 సార్లు వెనుకకు కొట్టినా 3వ సారి నిలబడితే డిప్యూటీ సీఎం. ఎస్ ఆర్ నో? నేను ఇవన్నీ మీకు ఎందుకు చెప్తున్నా అంటే నేను పవన్ కళ్యాణ్ ఫ్యాన్ కాదు, కేసీఆర్ ఫ్యాన్ కాదు. గెలిచిన వాళ్ళ దగ్గర ఏముంటే అది తీసుకోవాలి మనం. ఎస్ ఆర్ నో? చాలా మంది కాంగ్రెస్ పార్టీ పని అయిపోయింది అనుకున్నాం మనం, అవునా కదా? అందరం, ఈవెన్ కాంగ్రెస్ వాళ్ళు కూడా అనుకున్నాం. నేను కూడా ఒకప్పుడు మా అయ్యతో అట్నే ఉండే, ఏమంతా చేయకూడతే ఇక అయిపోయింది దీనిపైన అనుకున్నప్పుడు రేవంత్ రెడ్డి ఒక్కడు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయినప్పుడు నాలాంటి వాళ్ళు ఇలాంటి వాళ్ళు అనుకున్నాం, పోయి గిన్నెలకు పోయినేమరా, మంచి పార్టీలో పోయి మునిపోయి దాంట్లో పోయిన అనుకున్నావా లేదు? నేను మళ్ళీ చెప్తున్నా, మీరు రాజకీయం ఆలోచించకండి, విషయం తెలుసుకోండి. ఒక వ్యక్తి గురించి మాట్లాడుతున్నాం, ఆయన ఏం చూసిండు? భవిష్యత్తు. నేను వేరే పార్టీలోకి పోతే లాస్ట్ లీడర్ని అయితా, కాంగ్రెస్ ఉంటే నేనే తోపు అనుకో నిలబడ్డాడు కాబట్టి బికేమ్ సీఎం. ఎస్ ఆర్ నో? నేను మీకు ఏం చెప్తున్నా అంటే భవిష్యత్తును చూడటం కొంచెం కష్టం, అది అలవాటు అయితే మాత్రం చాలా మంది నువ్వు మాట వినేటట్టు చేసుకోవచ్చు. భవిష్యత్తును చూడాలి, 3 ఏళ్ళు 2 ఏళ్ళ తర్వాత చూడాలి. ఇవాళనే వస్తారు ఈ ఇంటి చుట్టుపక్కల అందరు చెప్తారు, సార్ వెస్టేజ్ రైస్ బ్రాండ్ ఆమ్లా అల్లవేరే శిబక్తా రైస్ బ్రాండ్ 3 తరాలు అది అనుకో, ఇద్దా ఆడు రాడు ఇడు రాడు అని పెట్టిన మంది సార్ వస్తలేదు సార్. కేసీఆర్ పార్టీ పెట్టాలని ఓట్లేసిన తల్లి మనం ఏం తిట్టు తెలుసా? ఈ బక్కపానానికి తెలంగాణ సెటైర్లు వేసినప్పుడు వేసినా లేదా? కాబట్టి నేను పాలిటిక్స్ తోటి కంపేర్ చేయడం ఎందుకంటే బాగా టచ్ లో ఉంటుంది కాబట్టి దాంతో చెప్పిన. ఎవరైనా భవిష్యత్తును చూడటం చాలా కష్టం. భవిష్యత్తును చూడాలంటే ముందు ఆ బిజినెస్ యొక్క లోతు అర్థం కావాలి, దీంట్లో ఉన్నటువంటి ధర్మబద్ధత నీకు తెలియాలి, నీతి నిజాయితీ అర్థం కావాలి. ఈ బిజినెస్ లో జనాల్ని మోసం చేసేది లేదు, మనిషి భూమి మీద బతుకున్న రోజు ఈ బిజినెస్ వల్ల జనాలకు అవసరం ఉంటుంది అని గనక నువ్వు చూడగలిగితే నువ్వు వెళ్ళే మార్గం చాలా ఖతర్నాక్ ఉంటుంది, జనాలతో మాట్లాడే విధానం కూడా ఖతర్నాక్ ఉంటుంది. నువ్వు 100 PVలు కొను, నువ్వు 300 కొన్నావంటే నీకు ఫస్ట్ 8% అవుతుంది. ఈ శరీరపట్టాల లెక్కలు రావు నీకు. ఇది టెంపరీ థింకింగ్, ఇది లీడర్ థింకింగ్ కాదు, ఇది జస్ట్ మార్కెటింగ్ స్ట్రాటజీ అంతే. జస్ట్ టెంపరీగా PVలు తెచ్చుకొని ఒక నెల స్టార్, ఒక నెల గోల్డ్ అవుతుంది. బట్ ఫ్యూచర్ థింకింగ్ వేరే. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ డైరెక్ట్ సెల్లింగ్? ఇది కనుక ఈ ఓవరాల్ కాన్సెప్ట్ కనుక నువ్వు అర్థం చేసుకుంటే యూ కెన్ కన్విన్స్ ఎనీబడి. నాకు మాట చెప్పండి తల్లి, సబ్జెక్ట్ పని చేస్తాం మనం అందరం మాట్లాడితే జనాలు అందరూ వింటారా? డైరెక్ట్ సెల్లింగ్ ఓవరాల్ ఇండస్ట్రీ గురించి మాట్లాడితే జనాలు వింటారా? ఇప్పుడు నేను ఈ మేడ దగ్గర పోయి సబ్ గురించి మాట్లాడిన అనుకో, ఇన్ని క్వశ్చన్లు అడుగుతున్నాను. సబ్ వంకర ఎందుకు ఉంది, ఇది పచ్చగా ఎందుకు ఉంది, ఇది పెట్టుకుంటే సైడ్ ఎఫెక్ట్లు ఏమైనా ఇవన్నీ అడుగుతా లేదా?
నేను డైరెక్ట్ సెల్లింగ్ గురించి మాట్లాడితే ఏమంటున్నాను ఆ దగ్గర ఏం తెలియదు కదా ఇంతమంది ఇది కొత్తది ఇండస్ట్రీ గురించి మాట్లాడుతున్నాం ఎస్ఆర్ నో కాబట్టి జస్ట్ ఈ ఇండస్ట్రీ యొక్క డెప్త్ అర్థం చేసుకోండి మీరు అందరూ కూడా లీడర్స్ అయ్యేటటువంటి అవకాశం ఉంది ఫ్యూచర్ చూడండి 1 సంవత్సరం నుంచి 2 సంవత్సరాలు మీ జీవితంలో నుంచి రోజుకు 2 గంటలు తీసి పక్కన పెడితే 3 తరాలు సెట్ అయిపోతాయి పైసల విషయం ఒకటే కాదు నేను చెప్పేది ఇప్పుడు నేను వస్తుంటే మీరు చాలా మంది లేచి నా క్లాప్స్ కొట్టారు నా ఫేస్ కు లేచి క్లాప్స్ కొట్టేంత సినిమా నాకు లేదు నేను ఇంటర్వ్యూకి పోతే 6 సార్లు నా ముఖం చూసి ఎలగొట్టారు నువ్వు పనికిరావు తమ్మి పోయి స్పోకెన్ ఇంగ్లీష్ జాయిన్ కానీ 6 సార్లు నా నిలబడితే 6 లక్షల మంది నెత్తి మీద పెట్టుకున్నారు దట్ ఈస్ ద పవర్ ఆఫ్ దిస్ ఇండస్ట్రీ అర్థమైందా ఐ వాజ్ రిజెక్టెడ్ నౌ ఐ యామ్ ఓన్లీ యాక్సెప్టెడ్ ఎస్ ఆర్ నో ఇప్పుడు మీరు యాక్సెప్ట్ చేస్తేనే కదా నా మాట మీరు వింటున్నారు అవునా కదా ఫార్మా ఇండస్ట్రీలో 11 సంవత్సరాలు పనిచేస్తారు సార్ ఒక్క రోజు లీవ్ కావాలంటే వారం రోజుల ముందు మెయిల్ పెట్టాలి నా కొడుకు బర్త్డేకి నేను కేక్ కట్ చేయాలి నేను ఒక రోజు ఇంటికి ఉండాలంటే కూడా ఆడెవడో నాకు పర్మిషన్ ఇవ్వాలి నా భార్యను నేను బయట తీసుకుపోవాలంటే మ్యారేజ్ డే రోజు కూడా ఆడెవడో పర్మిషన్ ఇవ్వాలి పెళ్లి రోజు మళ్ళీ చేసుకోవచ్చు కానీ ఇంత పని చేసుకుంటాడు ఓకే సార్ అని చేయాలి జీతం ఇచ్చినా తీసుకోవాలి ఏకున్నా ఒప్పుకోవాలి తీసేసినా కూడా సభ్యులు ఎదుర్కోవాలి ఎస్ సార్ నో మళ్ళీ గుర్తు చేస్తున్నా ఉద్యోగం చెడ్డది కాదు మనకు అన్నం పెడుతుందంటే ఏ ఉద్యోగమైనా మంచిదే ధర్మబద్ధంగా చేసే ఏ పనైనా మంచిదే కానీ నీ బలం ఉద్యోగం కాదు నువ్వు ఇంకా చాలా చేయగలుగుతావు నీ శక్తిని మొత్తాన్ని తీసుకుపోయి ఆడబెడుతున్నావు ఆ సినిమాలో రావు రామే చెప్తా చూడు బంగారం దొరికితే గుణపాలు చేయించుకోవాలి గుండుసూదులు కాదు ఎస్ ఆర్ నో ఆ గుండుసూలు చేయించుకుంటే ఎప్పుడు చేయించుకుంటావు ఇక్కడ కూడా నీ బలం వేరే నువ్వు చాలా చేయగలుగుతావు స్కూల్లో పనిచేసే ఆయమ్మ దగ్గర ఉన్న బలం ఏంటంటే పిల్లల ముడ్డు కడిగి బాత్రూమ్లు కడిగి బెల్ కొట్టేది కాదా బలం ఏపీ తెలంగాణలో 60-70 లక్షల మందికి స్ఫూర్తి అయ్యి 4,90,000 తీసుకోవడం ఒరిజినల్ బలం ఆ బలం బయటకి ఎప్పుడు వచ్చింది వెస్టీజ్లోకి వచ్చినాక వచ్చింది సైన్స్ సార్ బలం ఏంది ఇంతకు ముందుకు ఈఎంఐలు కట్టాలి ఇంటర్నెట్ కట్టాలి 4 నెలలు వెయిట్ చేయాలి 4 నెలలు ఓనర్ బతలాడిపించుకోవాలి పిల్లలు స్కూల్ ఫీజు కడతాం 2-3 నెలలు వెయిట్ చేయాలి స్కూల్కి పోయి వాళ్ళ కాలేజీలు పట్టుకొని బతలాడాలి పిల్లలు ఏమని అడితే కారణాలు చెప్పాలి ఇంటి రెంటు ఈఎంఐలకు పాల బిల్లుకు కరెంటు బిల్లుకు దీనికి ఇబ్బంది పట్టేటువంటి నా లోపల నెలకు 7 లక్షలు తీసుకునే సైన్స్ సార్ ఉన్నాడు అది ఎప్పుడు తెలిసింది వీడికి వచ్చినాక తెలిసింది పర్ మంత్ 7 lakhs అర్థమైందా నీకు నాకు బలం వేరే ఉంది లోపల ఆయన దొక్కిపెట్టి నువ్వు మటన్ చికెన్ నెమ్మడి పడి వస్తున్నావు పొద్దున్న లేదు అది ఇవాళ ఆదివారం కదా ఇవాళ మొత్తం అదే నేను మటన్ తినొద్దని మీకు చెప్పలేను ఫోకస్ మొత్తం దాని మీద పెడుతున్నాం చూడు 20 రోజులు ప్లాన్ చేస్తారు దావత్ గురించి ఎస్ ఆర్ నో 20 days దేనికది తినుడు తాగుడు కేవలం తినడానికి ఆ 20 రోజులలో 2 రోజులు కనుక నేను అసలు భూమి మీద ఎందుకు పుట్టినా నేను కూడా కేసీఆర్ సార్ లేక సాయి చంద్ర లేకపోతే మిగతా లీడర్స్ చాలా మంది జనాలు తెలిసినటువంటి సచిన్ టెండూల్కర్ విరాట్ కోహ్లీ సింగర్స్ కానీ డాన్సర్స్ కానీ డాక్టర్స్ కానీ మంచి పొజిషన్ ఉన్న వాళ్ళ లేక నేనేమన్నా చేయొచ్చా అని కనుక నువ్వు 2 రోజులు ఆలోచించిన జీవితం వేరే ఉంటుంది ఎస్ ఆర్ నో సో నేను మిమ్మల్ని ఎట్లా ట్రీట్ చేస్తున్నా ఎట్లా అనుకుంటున్నా అంటే మీరు కూడా జీవితంలో ఏదో సాధించాలనే పట్టుదలతో ఉంది కాబట్టి ఇక్కడ కూర్చురు అనుకుంటున్నా అనుకోవచ్చా అట్లా అనుకోవచ్చా ఏమో ఊపలేవు సానా ఫోన్ గిట్ వస్తున్నాయి మీకు కూడా వచ్చా లేచిపోయా ఇప్పుడు ఇంకెవరైనా ఫోన్లు వస్తే లేచిపోతా అంటే ఇప్పుడే వెళ్ళిపోండి క్లారిటీగా క్లియర్గా కోపంతో కూడా చెప్తున్నా మీరు నేను మాట్లాడుతుంటే మీరు వెళ్ళిపోతున్నారంటే ఆ బొక్కలే అన్నట్టు అర్థమైందా నీకు ఇంట్రెస్ట్ లేదా వెళ్ళిపో మధ్యలోకి వెళ్ళి లేచిపో ఇప్పుడు ఆయన పోయినా మళ్ళీ రానియకండి క్లియర్ చెప్తున్నాను ఇప్పుడు వెళ్ళిపోయింది కదా ఫోన్ తీసుకొని వాళ్ళు రావద్దని చెప్పండి వాళ్ళని తీసుకొచ్చిన ఎవరు వాళ్ళకి కూడా చెప్పండి సార్ మీకు కూడా చెప్తున్నా 2 చేతులు దండం పెట్టి చెప్తున్నా మధ్యలో లేచిపోతా అంటే ఇప్పుడు వెళ్ళిపోండి సార్ నాకు నేను బలవంతంగా వచ్చినా నాకు ఇవన్నీ ఇంట్రెస్ట్ లేవు నాకు పైసలు లేవు ఇంటికాడ చాలా సెటిల్మెంట్ ఉంది నాకు అనుకుంటే మాత్రం వెళ్ళిపోండి ఎందుకంటే ఇది చాలా మంది జీవితాల్లో ఎంతో కొంత వాల్యూ యాడ్ చేయడానికి జరుగుతున్నటువంటి మీటింగ్ ఇఫ్ యూ డోంట్ హ్యావ్ ఇంట్రెస్ట్ వెళ్ళిపోండి నో ప్రాబ్లం అమ్మలక్కలు అందరూ కూడా చెప్తున్నా మధ్యలో ఎవరు ఫోన్ మాట్లాడదు సరేనా కాదా సపోర్ట్ చేయరు ఆర్ యూ ఆల్ రెడీ సార్ నా పేరు సైదులు మాది రంగారెడ్డి జిల్లా చౌటుపల్లి వెళ్తే పోతుండే చౌటుపల్లి నుంచి లెఫ్ట్కి వెళ్తే రాచకొండ అని ఉంటుంది రాచకొండకు ఒక 10 కిలోమీటర్ దూరంలో మా విలేజ్ ఉంటుంది మా ఊరి పేరు ఆరుట్ల హైదరాబాద్కి రాకముందు వెస్టీజ్లోకి రాకముందు ఫార్మా కంపెనీలో హైదరాబాద్కి 2010లో వచ్చి 2010 నుంచి మెడికల్ రిప్రజెంటేటివ్ సేల్స్ మేనేజర్ రీజనల్ మేనేజర్ నేను వర్క్ చేయడం జరిగింది పనిచేసేటప్పుడు నా సాలరీ 4,500 నుంచి 50,000 వరకు వెళ్ళింది తెలంగాణలో ఏపీలో వర్క్ చేస్తున్నాను ఏపీలో ఒక 2013 నుంచి 17 దాకా 4 సంవత్సరాలు తెలంగాణలో 2010 నుంచి 13 దాకా 17 నుంచి 21 దాకా మొత్తం 11 సంవత్సరాలు నేను ఫార్మాలో జాబ్ చేయడం జరిగింది 4,500 నుంచి 50,000 రూపాయల వరకు నా శాలరీ తెలంగాణ రీజనల్ మేనేజర్ ఉన్నప్పుడు నా జీతం వచ్చేసి 50,000
ఎగ్జాక్ట్ గా లాక్డౌన్ వచ్చి 50,000 ఇచ్చి నా జీతం 15,000 పడిపోయింది. ఎప్పుడైతే జీతం 15,000 పడిపోయిందో నాకు ఫ్యూచర్ కళ్ళ ముందర కనబడ్డది. ఒక్కసారి లాక్డౌన్ వస్తే నా పరిస్థితి ఇట్లా ఉంది, ఇంకొకసారి లాక్డౌన్ వస్తే నేను రోడ్డు మీద పడాల్సిందే అని ఆలోచించి, నేను ఇందాక చెప్పిన కదా సార్, 20 రోజులు పనికి వాళ్ళ గురించి ఆలోచించే బదులు ఒక్క క్షణం నీకు కనుక నీ జీవితం మీద ఫోకస్ కలిగితే భగవంతుడు ఏదో ఒక అవకాశం ఇస్తాడు. వెస్టేజ్ ఒకటే కాదు. ఎస్ ఆర్ నో? నేనేమనుకున్నా అంటే లాక్డౌన్ ఒక్కటి వచ్చి నేను రోడ్డు మీద పడ్డా, రేపు పొద్దున నేను లేకపోతే నా ఫ్యామిలీ పరిస్థితి ఏంటి? ఇవాళ షేక్ హ్యాండ్ ఇచ్చినోడు రేపు కనబడతలేదు, రేపు స్టేటస్ లో కనబడుతుంది. చాలా మంది ఫోటోలు పెట్టుకుంటారు, నిశ్యూరా శంకర్, నిశ్యూరా మళ్ళీ అని చెప్పి. ఎస్ ఆర్ నో? ఆ ఫోటోలో మన ఫోటో ఎప్పుడు ఉండదా? ఉండొచ్చా? ఉండొచ్చు. దేవుడు విలువంగా నెమ్మడే వెళ్ళిపోతారా, జరాగు జడేసుకొని వస్తాను చెప్తారా? ఆగవా, నువ్వు ఊకే పిలుస్తావు, జరాగు స్టిక్కర్ పెట్టుకొని జడేసుకొని మ్యాచింగ్ గాజులు పెట్టుకొని వస్తాంటారా సార్? ఎప్పుడు పిలిస్తప్పుడు పోవాలి, వెళ్ళిపోవాల్సిందే. సో నాకు ఇప్పుడు కనుక నాకు ఏదైనా జరగరాని జరిగితే నా ఫ్యామిలీ పరిస్థితి ఏంది అనేటటువంటి ఒక క్వశ్చన్ నాకు ఏదైనా నోట్ చేయాలని ఆలోచన కలిగించింది. ఆ టైంలో నాకు ఈ బిజినెస్ దొరికింది. ఏం పేరు బిజినెస్ పేరు? వెస్టేజ్. అది కంపెనీ పేరు. మన బిజినెస్ పేరు ఏం పేరు? నెట్వర్క్. ఆ మాట కొంచెం పలకండి. ఏం పేరు? డైరెక్ట్ సెల్లింగ్. డైరెక్ట్ సెల్లింగ్. దాని మీనింగ్ ఏంది, దాని కథ ఏంది నేను చెప్తాను. అది మీరు ఫ్యూచర్ వలకకుండా అవసరం లేదు, కానీ ఇది ఏందో తెలియాలి. ఇప్పుడు మీరు ఊర్లోకి వెళ్ళి రియల్ ఎస్టేట్ అంటే ఏంటంటే చెప్పేటోళ్ళు ఉండలేదు. దాదాపు అందరూ తెలుసా లేదా? ఎస్ ఆర్ నో? ఏదో ఒకటి మాట్లాడు. రియల్ ఎస్టేట్ అంటే ఏం తల్లి అని అంటే పలానా భూములు దందా, ప్లాట్ల దందా, లేకపోతే ఇట్లా భూములు అమ్మేది కొనేదని చెప్పేటోళ్ళు ఉండాలి సార్. అట్లా డైరెక్ట్ సెల్లింగ్ అంటే ఏందని అడగండి ఎవరన్నా. తెలుసా తెలీదా? తెలీదు. ఇప్పుడు తెలియని దాంట్లో మనం జాయిన్ అయితే మునుగుతావా లేదా? ఇప్పటిదాకా డైరెక్ట్ సెల్లింగ్ అంటే ఏందో తెలియదు అని మీరే అన్నారు, కానీ ఇప్పటిదాకా పైసలు కట్టి మోసపోయిన ఉండలేదు. అంటే తెలిసి కట్టావా, తెలియక కూడా కట్టావా? తెలియక. దట్ ఈస్ వాట్. ఇప్పుడు మన మీటింగ్ ఉద్దేశం ఏంటంటే నువ్వు జాయిన్ అవడం ఇంపార్టెంట్ కాదు, బిజినెస్ లో దీని గురించి తెలుసుకోవాలా. తెలిసిన తర్వాత నీ మనసుకి ఏమనిపించాలంటే ఈ బిజినెస్ లో డబ్బు నిజాయితీగానే వస్తుందని నీ మనసు ఒప్పుకోవాలి, నేను చెప్పడం కాదు. ఇది నిజాయితీగానే వస్తుంది, నేను చేస్తే నాకు ఫ్యూచర్ ఉంటుందని నువ్వు నమ్మినావు అనుకో, ఇక నేను మీటింగ్ కూర్చోరాల్సిన అవసరం లేదు. ఈయన కూర్చున్నాడు, అందరూ అట్లా వచ్చిన వాళ్ళు, ఎవరిని బలవంతంగా తీసుకొచ్చి కూర్చోబెట్టలే, వాళ్ళంతా వాళ్ళు డ్రెస్ కోడ్ లో వచ్చి కింద కూర్చుంటున్నారు, లక్షలు తీసుకున్నారు. రైట్. సో నేను ఇప్పుడు మన మీటింగ్ మెయిన్ ఉద్దేశం ఏంటంటే ఈ బిజినెస్ ఏంటిది, డబ్బు ఎలా వస్తుంది, అది మెయిన్ ఇంపార్టెంట్. డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్ ఏంటిది, రియల్ ఎస్టేట్ అంటే జనాలకు ఉన్నటువంటి క్లారిటీ డైరెక్ట్ సెల్లింగ్ అంటే ఎందుకు లేదు అనేది మనం మాట్లాడుకుంటే మీకు ఓవరాల్ సినిమా అర్థమవుతుంది. అండ్ ఇంకో విషయం, నేను డైరెక్ట్ సెల్లింగ్ గురించి చెప్పేటటువంటి ఏ ఒక్క మాట కూడా సార్ ఇది కొంచెం నమ్మేటట్లేదు, మీరు ఏదో రాంగ్ చెప్తున్నారు, అది నక్కకు నాగలోకానికి ఉన్నంత డిఫరెన్స్ ఉంది, మీరు మాట్లాడేది కరెక్ట్ కాదు అని కనుక నీ మనసు చెప్పింది అనుకో, అదేదో దులుపుకొని పోకండి, ఎమ్మటే చేయలేవటండి సార్ ఇది కరెక్ట్ కాదని చెప్పి నన్ను అడగండి. ఎందుకు అంటే ఈ బిజినెస్ స్పెషల్ గా మసిపూసి మారేడుకాయ చేసి ఏదో తిమ్మిని బమ్మిని చేసి చేసే బిజినెస్ కాదు, 100% కాదు. ఎందుకంటే ఇవాళ నేను మాట్లాడతా వెళ్ళిపోతా, రేపటి నుంచి ఫీల్డ్కి వెళ్ళాల్సింది చేయాల్సింది మీరు, నేను కూడా మీతో పాటు ఉండొచ్చు, కానీ అంతిమంగా కన్విన్స్ చేయాల్సింది ఎవరు? మేము. క్రికెట్ లో చాలా మంది కోచింగ్ ఇస్తారు, నువ్వు ఇట్లా ఆడు అట్లా ఆడు, బాల్ వచ్చినాడు ఇట్లా కొట్టు, 3 బాల్ ఇట్లా కొట్టు, ఓసారి 6 కొట్టు, మాత్రం డిఫెన్స్ ఆడు ఇవన్నీ చెప్తాడు. ఆడాల్సింది ఎవడు? నేను. ఎవరు ఆట వాళ్ళే ఆడాలి. ఇక్కడ కూడా ఈ బిజినెస్ అంతిమంగా నిర్ణయం తీసుకొని నీ జీవితం కోసం నువ్వు చేయాలి, కాబట్టి బిజినెస్ గురించి పూర్తిగా అర్థం చేసుకోమని రిక్వెస్ట్ చేస్తున్నా. ఆర్ యు రెడీ? సో లాక్డౌన్ లో నా శాలరీ 15,000 అయిపోయిన తర్వాత ఒక 4 నెలల పాటు నా ఫ్రెండ్ పంచాయతీ సెక్రటరీ మిస్టర్ బాలం శ్రీనివాస్ సార్, నా డిగ్రీ క్లాస్మేట్, ఈ బిజినెస్ ను పరిచయం చేసిండు. వెస్టీజ్ ఆయన ఒక పేరు మాత్రమే పరిచయం అయింది నాకు. ఆ పేరు చూసి నేను గూగుల్లో కొడితే సబ్బులు, సర్పులు, షాంపులు, పేస్టులు కనబడటం వల్ల ఇది సబ్బుల కంపెనీ అనుకోని ఒక 4 నెలల దాకా నేను మీటింగ్కి వెళ్ళలే. 4 నెలల తర్వాత బలవంతంగా ఎందుకు వెళ్ళిన అంటే ఇదంతా ఏదో మోసం చేసేది ఉంది, వీడేమో గవర్నమెంట్ జాబ్ కూడా వదిలేస్తాను నాతోటి, నేను పంచాయత్ సెక్రటరీ జాబ్ వదిలేస్తున్నా అన్నాడు. ఎంత చెరం తప్పినానికైనా ఏమో ఒక బ్లాక్ లో ఒక చిన్న స్పార్క్ వస్తుంది. వస్తారా సార్? గతంలో చాలా మంది దుర్మార్గులు ఉన్నా కూడా లాస్ట్ సెకండ్ లో మారుతారు, అవునా కదా? టెంపర్ సినిమా చూసిరా చూడలేదు? మారుతారా మాట ఎన్టీఆర్? చాలా సినిమాలు అట్లా విలన్ సినిమాలు హీరో అయినా ఎన్ని సంవత్సరాలు పడతారు అట్లా అయితే అనుకో, ఒక్కటే సెకండ్ 2 సెకండ్ చిన్న ఆలోచన, అవునా కదా? అంటే జరుగుతుంది, విషయం జరుగుతుంది, బట్ ఆలోచిస్తుంది మాత్రం 2-3 నిమిషాల కాలంలో ఎస్ నేను ఇది కాదు, నేను చేంజ్ కావాలని చేంజ్ అవుతారు, అవునా కదా సార్? నా మనసుకి ఏమనిపించింది అంటే సింపుల్ 2 లైన్లు, చాలా కష్టపడి సాధించినటువంటి గవర్నమెంట్ జాబ్ పంచాయత్ సెక్రటరీ కూడా వదిలేస్తానికి సిద్ధపడ్డాడంటే అంతకు మించింది ఈ బిజినెస్ లో ఏదో ఉన్నది. నెంబర్ 1. నెంబర్ 2, వీడిని ఎవడో మాయమాట చెప్పి మోసం చేసినట్టుండు, అడవులుగా వీనికి ఏది పడుతుంది మోటివేట్ చేయడం వల్ల గవర్నమెంట్ జాబ్ వదిలేస్తాను కూడా సిద్ధపడ్డాడు అని నేను అనుకున్నా. ఇప్పుడు మన మనసు మనం ఉన్న పొజిషన్ కు, మన చుట్టూ ఉన్న పరిసరాలకు దేనికి ఎక్కువ సపోర్ట్ చేస్తుంది? రెండో దానికా మొదటి దానికా? రెండోది. 100% రెండో దానికి. ఎందుకంటే మన చుట్టుపక్కల ఎవరున్నారు బిజినెస్ చేయమని ఎంకరేజ్ చేస్తారా, ఏదో ఒకటి జాబ్ చూసుకోమంటారా?
జాబు ఎవరి కింద పని చేయమంటావు తప్ప నువ్వే వేరే వాళ్ళకి పని చేయమని రేపటి వాళ్ళు చాలా తక్కువ. ఎస్ఆర్ ఎస్ ఆల్రెడీ బిజినెస్ మీద నెగిటివ్ ఉంది, నా మైండ్ కూడా అట్టినట్టుంది. ఏమన్నా ఇది ముంచేది ఉన్నట్టుంది, వీళ్ళు ఎవడో మోటివేట్ చేసి మోసం చేసినట్టు. ఇప్పుడు నేను మీటింగ్ పోయి ఆ మోసం ఏందో తెలుసుకొని వాళ్ళు అంతూ తెలుసాలి, ఇది కూడా పని చెప్పాలి. ఇట్లా పోయినా నేను మీటింగ్ జాయిన్ అవుతుంది కాదు, నన్ను జాయిన్ చేయాలనుకున్నాను మానేపిస్తాను. పోయి మీటింగ్లో కూర్చున్నా. అక్కడ కూర్చున్న తర్వాత ఒక 15 నిమిషాల క్లాసు నా మైండ్ మొత్తం, నా లోపల ఉన్నటువంటి బ్లాక్స్ మొత్తం క్లియర్ చేసింది. జస్ట్ 15 మినిట్స్ క్లాస్. ఇంత అద్భుతమైన ఇండస్ట్రీ భూమి మీద ఒకటి ఉందా? చిన్నప్పటి నుంచి నాకు అసలు ఇండస్ట్రీ ఉందని కూడా ఎవరు చెప్పలేదు. నువ్వు జాయిన్ గా ఇంకో జాయిన్ చేయి, నువ్వు 10,000 కట్టు, ఇంకో ఇద్దరితో కట్టించు, నీకు లక్షలు వస్తాయి, కార్లు వస్తాయి, నువ్వు లైఫ్ ఎక్కడికో వెళ్ళిపోతావు అని చెప్పి తప్ప ఈ బిజినెస్ కాన్సెప్ట్ నాకు ఎవరు చెప్పలేదు. ఆ మీటింగ్ తర్వాత నాకు అర్థమైన విషయం. ఇప్పుడు అదే 15 నిమిషాల క్లాస్ తర్వాత ఇప్పుడు నేను మీ ముందు ఉండడానికి, ఏపీ తెలంగాణలో ఒక 60 నుంచి 70 లక్షల మందికి నా ఫేస్ తెలవడానికి, నేను ఒక నెలకు 7 లక్షల రూపాయలు తీసుకొని ఒక ఫైనాన్షియల్ గా బయటపడడానికి, నా టీం ఇంతమందిని క్రియేట్ చేసుకోవడానికి మెయిన్ కారణం ఆ 15 నిమిషాల క్లాసు. ఇప్పుడు యాజ్ ఇట్ ఈజ్ గా ఆ 15 నిమిషాలు ఏం జరిగిందో మీకు చెప్పబోతున్నా. ఆర్ యు రెడీ? 13,000 రూపాయలు నాకు వెస్టీజ్ లో వస్తున్నప్పుడే నా 50,000 ఉద్యోగాన్ని నేను రిజైన్ చేసి వచ్చిన. చాలా కష్టాల్లో ఉన్నప్పుడు 24 లక్షల అప్పు ఉంది నాకు. లోన్ తీసుకొని ఇల్లు కట్టిన, ఇల్లు గృహప్రవేశం కాగా లాక్డౌన్ వచ్చింది. రైట్, ఆ టైంలో నా అప్పు మొత్తం అట్నే ఆగిపోయింది. 24 లక్షల అప్పు, 13,000 వెస్టీజ్, 50,000 రూపాయలు జాబు. ఈ మూడు నా కళ్ళ ముందలు ఉన్నాయి. 50,000 రూపాయల జాబ్ని 13,000 వస్తున్నటువంటి వెస్టీజ్ లో భవిష్యత్తు చూసి, నేను ఇందాక ఏం చెప్పినా, భవిష్యత్తు అందరు చూడరు. అందుకే నా భార్య కూడా ఒప్పుకోకుండా కూడా నేను జాబ్ వదిలేసి వచ్చిన ఈ బిజినెస్ లో. నా పిల్లం కూడా నన్ను నమ్మలేదు. బేకారీ అంతా నువ్వు సఫల కంపెనీలో జాయిన్ అవుతున్నావు, ఇన్ని సంవత్సరాలు నువ్వు అమ్మిన మెడిసిన్స్ కి అంత కాస్ట్ ఉన్నాయి, అంత మెడిసిన్స్ కాస్ట్ ఉన్నటువంటి దాంట్లో నీకు 50,000 రాలేదు, 7 లక్షలు వస్తాను వింటున్నాను. నా భార్య ఉన్నాను. మీటింగ్ పోయింది నేను, బిజినెస్ గురించి అర్థం చేసుకున్నాను కాబట్టి నా భార్య మాట కూడా పక్కన పెట్టి ఇందులో నిలబడడానికి మెయిన్ కారణం ఫ్యూచర్ చూడటం. ఆ ఫ్యూచర్ చూడటానికి ఇంకో కారణం బిజినెస్ ఏందో నాకు పూర్తిగా అర్థమైంది బ్లాక్ అండ్ వైట్ లో. ఇంకా డౌట్లే లేవు దీని మీద. కేసీఆర్ సార్ ఇక్కడ నేను కూడా డిసైడ్ అయ్యాను, సావాలన్నా సావాలి, గెలవన్నా. సస్తే 10వ రోజు మర్చిపోతారు జనాలు, సంవత్సరానికి మళ్ళీ మర్చిపోతారు. ఇంకోసారి గుర్తు చేసుకొని. ఎస్ ఆర్ నో? గెలిస్తే మాత్రం చరిత్ర, అవునా కదా? ప్రయత్నం మాత్రం మానవ చేతిలో, మన చేతిలో ఉన్నది సార్. రిజల్టా ప్రయత్నమా? ప్రయత్నం అంతే. మన పని మనం చేసుకుంటూ వెళ్ళిపోవాలి. చేసే పనిలో మాత్రం గుండె మీద చేసుకొని గంటకోసారి అనుకోవాలి, నేను చేసేది మంచిగా చెడా, ఇది ధర్మబద్ధంగా ఉందా, ఏమైనా అన్యాయం ఉందా అని రోజుకి ఒకసారి అనుకోవాలి. అట్లా అనుకుంటే మాత్రం నీ మనసు నీకు నిజం చెప్పినంత వరకు నువ్వు ఎంత పెద్ద డబ్బు సంపాదించినా ఎవరికి ఏం నొప్పి లేదు. గల్లెగరేసుకొని గర్వంగా చెప్పొచ్చు, నేను పలానా బిజినెస్ చేసి ఈ ఇల్లు కొన్నా, పలానా బిజినెస్ చేసి ఈ కారు కొన్నా, పలానా బిజినెస్ చేసి నా పిల్లలు చదివిస్తున్నాను గర్వంగా చెప్పుకోవచ్చు అందరిలో. ఎస్ ఆర్ నో? నువ్వు చేసే పని ఏమైనా తేడా పని అనుకో, అందరికి చెప్తావా ఏం పని చేస్తున్నావు? అందరికి చెప్పలేకపోతున్నావు అంటేనే నువ్వు చేసేది లంగా పని అని అర్థం. ఎస్ ఆర్ నో? సో ఆ 15 నిమిషాలు ఏం జరిగిందో తెలుసుకుందాం. రెడీయా? ఆర్ యు ఆల్ రెడీ? ఒక్కసారి చేతులు కట్టుకున్న వాళ్ళందరూ చేతులు ఇచ్చిపెట్టి నేను 1 2 3 అంట. 3 అన్నప్పుడు ఒక క్లాప్ కొట్టండి. ఎన్ని? ఒకటే క్లాప్. సౌండ్ బాగా రావాలి. ట్రైన్లలో విన్నరా? ట్రైన్లో వినరా? ఇన్లే అన్న నవ్వుతున్నాడు. అందరికి ట్రైన్ జర్నీ వెళ్ళినట్టు. ట్రైన్లో క్లాప్ ఎట్లా కొడతారు? వినండి, నేను చెప్తే అర్థమవుతుంది. ఇగో ఇది ట్రైన్ది. మనం కొట్టేది ఇట్లా, వాళ్ళు కొట్టేది ఇట్లా. ఎప్పుడన్నా హిజ్రాక్ హార్ట్ అటాక్ రాగా చూసిరా మీరు? హెల్త్ డిసీజ్ ఏమో రాగా చూసిరా? 90% వాళ్ళకి రోగాలు రావు. ఎందుకు రావంటే బాడీలో న్యూట్రియన్స్ ఎప్పటికప్పుడు తిరుగుతూ ఉంటాయి. ఎందుకు తిరుగుతాయి అంటే వాళ్ళు పల్ల కొడతారు చప్పట్లు. మనం మీటింగ్లో చప్పట్లు కొట్టమంటే ఓ ఇట్స్ ఓకే బ్రో దులుతాం ఇట్లా. ఎందుకు ఇట్లా దులుతాం అంటే మన లెవెల్ బయట పెద్దగా ఉంటుంది. ఏదో ఎంపీటీసో, సర్పంచో, లేకపోతే స్కూల్ టీచరో ఉండరు తల్లి. ఉండాలా ఉండదు అట్లా. ఇప్పుడు టీచర్ అమ్మ ఇంటికి వచ్చి సపోర్ట్ కొట్టడం, నేనే పిల్లలతో సపోర్ట్ కొట్టిస్తా, నీ సపోర్ట్ నేను కొడతా అనిపిస్తా లేదా? నేను టీచర్ అయినా అట్నే అనిపిస్తా, అది తప్పు కాదు. కానీ క్లాప్స్ కొట్టడం వల్ల హెల్త్ బెనిఫిట్ ఉంది, ఉందా లేదా? ఒక్కసారి ఒకటే క్లాప్ కొట్టండి గట్టిగా. 1 2 3. నేను 3 అంటప్పుడు కొట్టాలి. 1 2. సూపర్. ఇప్పుడు ఒక్క లేడీస్ మాత్రమే కొట్టండి చూద్దాం మీ సౌండ్ ఎట్లా వస్తుందో. నోర్ సౌండ్ పెద్దగా ఉంటుంది నాకు తెలుసు, కానీ చేతుల సౌండ్ ఎట్లా చూద్దాం. రెడీయా? ఐ నీడ్ ఓన్లీ 15 మినిట్స్. ఇది అయిపోయిన తర్వాత నాకు 15 నిమిషాలు టైం చాలు, కానీ మీకు ఇది మొత్తం అర్థం కావాలని చేపిస్తున్నా. ఆర్ యు రెడీ? ఓన్లీ లేడీస్. బాబు పొరపాటున మీరు కొట్టారు, అలా కలుస్తారు. ఓకేనా? ఏమో వాళ్ళకి చెప్పినాడు మీరు కొట్టారు అనుకో, ఇటు రారు అటు రారు, అట్లా ఉండదు. రెడీయా? ఓన్లీ లేడీస్. 1 2 1 2. అన్న ఇలా కెపాసిటీ ఇది, జర పరువు తీయకూరు, సరేనా? ఓకేనా? ఆర్ యు ఆల్ రెడీ? బాబు నిలబడ్డ కూడా సపోర్ట్ చేయాలి, మొగోళ్ళకి మొగోళ్ళు సపోర్ట్ చేయాలి, మగ జాతి ఆనిమత్యాలందరూ నా వైపు ఉండాలి. ఆర్ యు ఆల్ రెడీ? 1 2
చూసారా మామూలు చెయ్యి పెడితే మామూలు సౌండ్ ఉండదు. వన్స్ అగైన్ 1 2 అది ఇంకో ఛాన్స్ తీసుకుంటారా కాదా ఎత్తేసారు అప్పుడే. వన్స్ మోర్ 1 2 1 2 పరిచయం వచ్చింది జర బాగా. ఫైనల్ మళ్ళీ సార్ మనది 1 2 1 2 ఇప్పుడు అందరు కలిసి కొట్టండి 1 2. థ్యాంక్ యూ సో మచ్. అలాంటివి ఉన్నారు కదా. ఎస్ నా రిక్వెస్ట్ ఏంటంటే జస్ట్ అర్థం చేసుకోండి. ఇప్పటిదాకా 6.5 లక్షల మందిని ఇదే క్వశ్చన్ అడిగినా ఇంతే రిక్వెస్ట్ చేసిన అర్థం చేసుకోండి, తెలుసుకోండి అంతే. తర్వాత మీ ఇంటి వెనకాల ఫైనాన్షియల్ పరిస్థితి ఎలా ఉందో నాకు తెలియదు, మీకు ఎంతమంది పిల్లలు, ఆ పిల్లలు ఏ స్కూల్లో చదువుతారు, నీకు ఎంత డబ్బు కావాలో నాకు తెలియదు, ఈ బిజినెస్ నీకు ఉపయోగపడుతున్నా లేదో కూడా నాకు తెలియదు. కానీ బిజినెస్ ఏందో చెప్పడం నా బాధ్యత. అర్థం చేసుకొని పని చేస్తే నువ్వు సక్సెస్ అవుతావు. ఆర్ యూ రెడీ? ఆర్ యూ ఆల్ రెడీ? అన్నిటికంటే ముఖ్యంగా ముందు 2 విషయాలు మీకు చెప్పాలి. నెంబర్ 1, డైరెక్ట్ సెల్లింగ్ లో కానీ వెస్టీజ్ లో కానీ ఒక వ్యక్తి మోసపోవటానికి కానీ మోసం చేయటానికి కానీ 100% ఛాన్స్ లేదు. నేను చెప్పింది రాంగ్ అని ప్రూవ్ చేస్తే నా ఇన్కమ్ నీకు ఇస్తా, లాస్ట్ మంత్ ఇన్కమ్ ప్రామిస్. ముందే చెప్తున్న ఈ విషయం. డైరెక్ట్ సెల్లింగ్ లో కానీ ఇప్పుడు నేను చెప్పబోయే వెస్టీజ్ కంపెనీలో కానీ ఒక్క వ్యక్తిని మోసం చేయటానికి కానీ మనం మోసపోవటానికి కానీ అవకాశం లేదు. నెంబర్ 1. నెంబర్ 2, ఈ బిజినెస్ లో ఇప్పటి వరకు వదిలేసిన వాళ్ళు తప్ప ఫెయిల్ అయిన వాళ్ళు లేదు. ఈ బిజినెస్ లో ఆపరేషన్ వాళ్ళు ఉన్నారు తప్ప ఫెయిల్ అయిన వాళ్ళు లేదు. ఈ 2 విషయాలు చెప్పి నేను ముందుకు వెళ్తున్నాను. ఆర్ యూ ఆల్ రెడీ? వన్స్ అగైన్ ఆర్ యూ రెడీ? సార్ డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్ గురించి ముందు చరిత్ర మనకు కొన్ని తెలియాలి. కొన్ని డేట్లు ఉంటే జర్ర బోర్ కొడుతుంది, ఒక 2 నిమిషాలు బోర్ కొడుతుంది. అన్నిసార్లు జోకులు వేస్తే నడదు కదా. సో డేట్లు కొంచెం చదువుకున్న వాళ్ళు ఇంటికి పోయి క్రాస్ చెక్ చేయాలి, వేరే వాళ్ళు కూడా ప్రూఫ్ చూపెట్టాలంటే నేను కొంచెం చరిత్ర చెప్పాలని చెప్తున్నా. 1920లో అమెరికాలో మొదలైనటువంటి కాన్సెప్ట్ పేరు డైరెక్ట్ సెల్లింగ్. కాలిఫోర్నియా సిటీలో ఈ బిజినెస్ మొదలైంది. అది మన భారతదేశంలోకి ఎంట్రీ ఇచ్చింది 1996, అంటే 1996లో మన భారతదేశంలోకి బిజినెస్ వచ్చింది. కాకపోతే ఆ బిజినెస్ వచ్చినప్పుడు ఈ బిజినెస్ ఇగో ఇది, దీని వల్ల సమాజానికి జరుగుతుందని చెప్పేటోళ్ళు తక్కువ, ఈ బిజినెస్ లో డబ్బు వస్తుంది మీరు జాయిన్ అవ్వండి అని చెప్పేటోళ్ళు ఎక్కువ. సో ఈ బిజినెస్ యొక్క బెనిఫిట్స్ చెప్పలేదు. ఇప్పుడు నేను ఈ మేడం దగ్గరికి పోయినా, అమ్మ నువ్వు డాక్టర్ చదువుతాలి నెల ₹1 కోటి సంపాదించు అని చెప్పిన. ఇది కరెక్టా? అమ్మ నువ్వు డాక్టర్ చదువుతాలి ఒక ఊరు మొత్తం దత్త తీసుకొని అందరు ఫ్రీగా ట్రీట్మెంట్ చేయొచ్చు అని చెప్పడం కరెక్టా? సెకండ్ వన్. మొదటిదా రెండోది? మొదటిది చెప్పినోడు ఏమో డాక్టర్ని డాక్టర్ లెక్క చూడలే, పైసలు సంపాదించే మిషన్ లెక్క చూసినట్టు. రెండోది చెప్పినోడేమో ఒక డాక్టర్ తలుచుకుంటే ఏం చేయొచ్చో ఆ మంచితనం అని చెప్పినోడు. ఎసార్నో? డైరెక్ట్ సెల్లింగ్ గురించి జనాలకు ఏం చెప్పారంటే, మనోళ్ళే మంది కాదు, ఏం చెప్పారంటే నేను జాయిన్ అయినా నాకు 10,000 వస్తున్నాయి, నువ్వు కూడా జాయిన్. ఇగో ఇంతమంది కార్లు వచ్చినాయి, మీరు కూడా రాలి. నేను ఇగో ఇల్లు కట్టినా, ఇది వెస్టీజ్ తోటే కట్టినా, నువ్వు కూడా ఇట్లా పైసలు చూపెట్టి జాయిన్ చేసారు తప్ప ఏం చేస్తే ఆ పైసలు వచ్చినాయి అని చెప్పేటోళ్ళు చాలా తక్కువ. 1996 తర్వాత 2013 దాకా మంచి కంటే చెడే ఎక్కువ జరిగింది. మళ్ళీ ఒక్కసారి చెప్తున్నా, డైరెక్ట్ సెల్లింగ్ పేరు చెప్పుకొని 2013 దాకా మంచి కంటే చెడే ఎక్కువ జరిగింది. ఏమంటారు, మంచి జరగడం కంటే మోసాలు ఎక్కువ జరిగినాయి. మళ్ళీ చెప్తున్నా, డైరెక్ట్ సెల్లింగ్ లో మోసాలు జరగలే, డైరెక్ట్ సెల్లింగ్ పేరు చెప్పుకొని మోసాలు జరిగినాయి. ఆ పాయింట్ తీసుకోండి, రైట్? మీకు రెండింటి తేడా ఏందో నేను చెప్తాను. అయితే 2013లో ఇండియన్ గవర్నమెంట్ ఏం చేసిందంటే, ప్రపంచవ్యాప్తంగా ఇంత నిజాయితీగా ఉండి జనాలకు మంచి చేస్తున్నటువంటి డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో ఇండియన్స్ మాత్రమే ఎందుకు మోసపోతున్నారు, మోసాలు ఎందుకు దొరుకుతున్నాయి అని చెప్పి స్టడీ చేసి వేరే దేశాల్లో డైరెక్ట్ సెల్లింగ్ ఎలా ఉందో తెలుసుకున్న తర్వాత ఫేక్ ఇండస్ట్రీ అంటే ఫేక్ స్కీమ్ ఏవైతే ఉన్నాయో, నువ్వు జాయిన్ గా ఇద్దరు జాయిన్ చేయి, నువ్వు కష్టపడాల్సిన అవసరమే లేదు, ఇంటికాడ కూర్చో 10,000 కట్టు, ఇంకో ఇద్దరితో కట్టి నువ్వు ఫోన్లలో ఫాలోఅప్ చేయి, వర్క్ ఫ్రమ్ హోమ్, జస్ట్ నీకు తెలిసిన ఇద్దరు చుట్టాలను జాయిన్ చేయి, స్టాలిన్ స్టైల్లో ఒకరు ముగ్గురికి అని చెప్పి చెప్పుకుంటా ఈ పొంత లేనటువంటి లయబిలిటీ లేనటువంటి మాటలు మాట్లాడిన కంపెనీలు స్కీమ్ ఏవైతే ఉన్నాయో ఆ స్కీములు మొత్తం మల్టీ లెవెల్ మార్కెటింగ్ అనేటటువంటి బిజినెస్ నుంచి రిమూవ్ చేయించింది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, బ్యాన్ చేసింది మొత్తం. అందులోకి చైన్ సిస్టమ్ వస్తుంది, మనీ సర్క్యులేషన్ స్కీమ్ వస్తుంది, పిరమిడ్ స్కీమ్ వస్తుంది, పాంజీ స్కీమ్ వస్తుంది. ఈ 4టిని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా బ్యాన్ చేసింది పూర్తిగా. అవి ఏంటివి, అది దాని యొక్క ఏమంటారు ఆ వ్యవహారం ఎట్లుంటుందని మీకు కొద్దిసేపటి నేను చెప్తాను. బట్ ఇందులోనే డైరెక్ట్ సెల్లింగ్ లోనే మంచి కంపెనీలు ఉన్నాయి, మందిని ముంచే కంపెనీలు కూడా ఉన్నాయి. ఒరిజినల్ డైరెక్ట్ సెల్లింగ్ ఏదైతే గవర్నమెంట్ గైడ్ లైన్స్ ఇచ్చిందో దాని ప్రకారం పనిచేసే ఏ కంపెనీలు కూడా నువ్వు 1% కూడా మోసపోవడానికి అవకాశం లేదు, ఖచ్చితంగా లేదు. నీ డబ్బు వస్తుంది రాదా, నువ్వు పని చేసి వస్తే చేయకుండా రాదు, అది ఎవరు ప్రామిస్ చేయలేదు. కానీ మోసపోవడానికి మోసం చేయడానికి ఛాన్స్ లేదు. కష్టపడితే డబ్బు వస్తుంది, నువ్వు ఎట్లా కష్టపడితే అట్లా వస్తుంది, ₹1 కూడా వెనక పోయేది లేదు. అదే విధంగా ₹1 కూడా పుణ్యానికి రాదు, అది ఇండస్ట్రీ. అయితే ఈ విషయాన్ని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 2013లో ఫేక్ స్కీములు బంద్ చేసిన తర్వాత మరి మంచిదేందో కూడా జనాలు చెప్పాలి కదా.
ఎస్ అవి చేయకూడదని చెప్పారు. ఏది చేయాలని కూడా చెప్పాలా లేదా? ఎస్ ఎస్ ఆర్ నో? ఎస్ మాట్లాడతలే అందరూ. మంచిదేందో కూడా చెప్పాలి కదా. ఇప్పుడు జనాలు 500 నోటు ఎలా ఉంటుందో నరేంద్ర మోడీ సాబ్ జనాలకు రిలీజ్ చేసింది కాబట్టి ఒరిజినల్ తెలుసు కాబట్టి డూప్లికేట్ గుర్తుపడతాం మనం. అవునా కదా? Yes. అదే ఒరిజినల్ నోట్ ఎట్లుంటుందో తెలియకపోతే డూప్లికేట్ గుర్తుపడతారా? నో ఏది ఇచ్చినా అదే డూప్లికేట్ అనుకుంటారు, లేకపోతే అదే ఫేక్ అనుకుంటారు. ఈ రెండింటికి తేడా ఏంటంటే ఒరిజినల్ ఏందో తెలియకపోవడం. కాబట్టి 2016 సెప్టెంబర్ 9వ తారీఖు, మళ్ళీ చెప్తున్న డేటు 2016 సెప్టెంబర్ 9వ తారీఖున ఇండియన్ గవర్నమెంట్, మన భారత ప్రభుత్వం పార్లమెంట్ సాక్షిగా కన్స్యూమర్ అఫైర్ మినిస్ట్రీ ఆధ్వర్యంలో రామ్ విలాస్ పాస్వాన్ గారు, అప్పటి సెంట్రల్ మినిస్టర్, కన్స్యూమర్ అఫైర్స్ మినిస్టర్ అయినా మీరు పేరు కూడా కొంతమంది ఏమంటారు, ఆ రామ్ విలాస్ పాస్వాన్ గారి ఆధ్వర్యంలో 2016 సెప్టెంబర్ 9వ తారీఖున 13 పేజీల గైడ్ లైన్స్ ఇవ్వడం జరిగింది సెంట్రల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. అంటే మార్గదర్శకాలు, ఈ బిజినెస్ ను ఇగో ఇట్లా చేసుకోండి అని చెప్పడం కోసం కొన్ని రూల్స్ ఇచ్చింది. దాని తర్వాత లాక్డౌన్ వచ్చింది మనకు 2020లో. వచ్చిందా రాదా? ఎస్ లాక్డౌన్ వచ్చినప్పుడు నా ఒక్క జీతం ఎఫెక్ట్ అయిందా? చాలా మంది పైసల గురించి బాధపడ్డారు. ఈ బాధపడ్డ వాళ్ళందరూ డైరెక్ట్ సెల్లింగ్ వైపు రావడం మొదలు పెట్టారు. ఇట్లాంటి ఒక బిజినెస్ ఉందని తెలుసుకోవడం, ఇట్లాంటి కంపెనీకి రావడం స్టార్ట్ చేశారు. ఎక్కువ మంది ఇండస్ట్రీలోకి వస్తారంటే జరిగే మోసాలు పెరుగుతాయి తగ్గుతాయి? పెరుగుతాయి. గట్టిగా చెప్పండి. పెరుగుతాయి సార్ మంది ఎక్కువ అవుతారని మోసాలు ఏమైతాయి? పెరుగుతాయి. రియల్ ఎస్టేట్ భూమి బాగా వచ్చినప్పుడే ఒకటే ప్లాట్ ఇద్దరు కామెంట్ వాళ్ళు ఉంటారు మోతవారు. ఎస్ ఆర్ నో? Yes. మంది ఎక్కువైనప్పుడు తొక్కిసలాట ఎట్లయితుందో, ట్రాఫిక్ ఎక్కువైనప్పుడు సిగ్నల్స్ ఎట్లా పెడతారో, అట్లనే ఇక్కడ జనాలు ఎక్కువ వస్తున్నారు ఈ బిజినెస్ లోకి. బిజినెస్ మంచిదే, కానీ మనం ఇచ్చేటటువంటి మార్గదర్శకాల వరకు సరిపోదు, ఇంకా కొంచెం స్ట్రిక్ట్ గా రూల్స్ పెట్టాలని చెప్పి 2021 అంటే లాక్డౌన్ ఎత్తేసిన ఇమీడియట్ గా 2021 డిసెంబర్ 28 2021లో ఒక గెజెట్ ఇచ్చింది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. భారత్ కా రాజపత్ర అని రాసి ఉంటది. ఇప్పుడు నేను చెప్పేది మీరు రికార్డ్ చేసుకుంటారు కాబట్టి ఇంటికి పోయి మీరు వినేటప్పుడు, ఫోన్ లో చూసి వినేటప్పుడు అది ఎమ్మంటే గూగుల్ కూడా టైప్ చేసుకోండి, డైరెక్ట్ సెల్లింగ్ గైడ్ లైన్స్ ఆఫ్ ఇండియా అని చెప్తే ఈ డేట్లు మీకు వస్తాయి. 2016 సెప్టెంబర్ 9వ తారీఖు ఇచ్చినటువంటి మొదటిసారి గైడ్ లైన్స్, మొదటిసారి ఇచ్చిన గెజిట్ కూడా 2021 డిసెంబర్ 28 ఇచ్చిన గెజిట్ కూడా వస్తుంది. మళ్ళీ అదే గవర్నమెంట్ 2023 జూన్ 21న మళ్ళీ గెజిట్ కూడా ఇచ్చింది. ఇది సెంట్రల్ గవర్నమెంట్ మనకి ఇచ్చినటువంటి పర్మిషన్స్, గైడ్ లైన్స్, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. సో నాకు మాట చెప్పండి, గవర్నమెంట్ ఈ బిజినెస్ కు రూల్స్ పెట్టిందంటే, ఈ బిజినెస్ కు నియమ నిబంధన పెట్టిందంటే, ఈ బిజినెస్ చేయమన్నట్ట వద్దన్నట్ట? చేయమన్నట్టు. గట్టిగా చేయమన్నట్టు. సూర్యాపేట రోడ్డుకి అడ్డం ఫ్లైఓవర్ కట్టారు అనుకో, దాని మీనింగ్ ఏంది? దాటి పోవద్దు అని మాట్లాడి ఏమైంది? కారణం బట్టి అది, లేకపోతే ఆదివారం మీద ఉందా అంతా? ఏం లేదుగా. ఉందా అట్లా? అట్లా ఉంటే ఈడ ఉండి ఆడ ఉంటే కుదరదు, పోయి తినను రారి అయిపోతుందేమో. 2 మూలికలు తెచ్చిన నాకు దొరికాయి. సరే ఇటు పెట్టండి, చాలా మూలికలు తినొచ్చు ఫ్యూచర్ లో. ఆర్ యు ఆల్ రెడీ? రోడ్డుకి అడ్డంగా బారికేడ్ పెట్టారంటే మీనింగ్ ఏంటిది? దాటొద్దు, పోవద్దు అని. ఎస్ ఆర్ నో? రోడ్డుకు మధ్యలో బారికేడ్ పెట్టారంటే మీనింగ్ ఏంది? పోవద్దు. పోవచ్చు, కానీ ఇటు వెళ్ళేటోళ్ళు ఇటువైపు వెళ్ళాలి, అటు వచ్చిన వాళ్ళు. ఇది రూల్స్, ఇది నియమ నిబంధన. డైరెక్ట్ సెల్లింగ్ మొత్తమే చేయొద్దంటే ఓ గీత ఇట్లా పెడితే బ్యాన్, టిక్ టాక్ బ్యాన్ చేసినట్టు. ఎస్ ఆర్ నో? డైరెక్ట్ సెల్లింగ్ ను గవర్నమెంట్ బ్యాన్ చేయలే, డైరెక్ట్ సెల్లింగ్ కు గైడ్ లైన్స్ ఇచ్చింది, ఒక రెగ్యులేషన్స్ పాస్ చేసింది. డైరెక్ట్ సెల్లింగ్ అంటే ఇట్లా ఉండాలి, రెడ్ సిగ్నల్ పడ్డప్పుడు ఆగాలి. ఎవర్రా మాట్లాడేది? శోభమ్మా నువ్వేనా? నాది కొంచెం గొంతు ప్రాబ్లమే ఉంది, అయినా కూడా మైక్ తెప్పించుకొని దాంతో మొత్తుకుంటున్నా, కొంచెం కోఆపరేట్ చేయండి. నేను చెప్పే విషయం ఈ రోజు మీకు దీని వాల్యూ తెలియదు, కొద్ది రోజుల తర్వాత మీకు అర్థమవుతుంది. ఇంటర్వ్యూ ఫెయిల్ అయినా కూడా 7 లక్షల రూపాయలు వస్తున్నాయంటే మీరు ఒకసారి మనసు పెట్టి వినండి, కొంచెం సైలెంట్గా ఉండండి ప్లీజ్. ఓకే, ఏం మాట్లాడినాం? రెడ్ సిగ్నల్ పడితే ఆగాలి, ఎల్లో పడితే రెడీ కావాలి, గ్రీన్ పడితే మూవ్ అవ్వాలి. ఇది ఏంటిది? ట్రాఫిక్ రూల్స్. ట్రాఫిక్ రూల్స్ పెట్టినట్టు అర్థమైంది. ట్రాఫిక్ లో వెళ్ళొచ్చు అనా, నువ్వు అసలు రోడ్డు మీదకే రావద్దనా? వెళ్ళొచ్చు కానీ ఒళ్ళు దగ్గర పెట్టుకొని వెళ్ళాలి. ట్రాఫిక్ రూల్స్ కనుక క్రాస్ చేస్తే ఈ పడుతుందని అర్థం. ఎస్ ఆర్ నో? సేమ్ డైరెక్ట్ సెల్లింగ్ కూడా గవర్నమెంట్ రూల్స్ ఇచ్చింది. మీరు ఒక్కసారి మనసు పెట్టి ఆలోచించండి. ఒక బిజినెస్ గురించి గవర్నమెంట్ రూల్స్ పెట్టిందంటే ఆ బిజినెస్ ని ఎంకరేజ్ చేసినట్ట, చేయొద్దని చెప్పినట్ట? ఎంకరేజ్ చేయండి, ఇట్లా చెయ్యి, ఇట్లా చెయ్యి అంటే కండిషన్స్. ఇగో ఇట్లా చేస్తేనే నువ్వు హైదరాబాద్ లో ఇప్పుడు ప్లాట్ కొనాలంటే కుంట్లలో కొనుక్కోవద్దు, హైడ్రా వచ్చి కూల్చేస్తారు. అవునా కదా? ఇప్పుడు హైదరాబాద్ లో ఇల్లు కొంటారు, చాలా జాగ్రత్తగా కొంటారు, ఎందుకంటే ఆ కాగితాలన్నీ చూసుకుంటారు. ఇప్పుడు ఇది బఫర్ జోన్ లో ఉందా, కుంటలో ఉందా, ఇవన్నీ చూసుకొని కొంటారు. అవునా కదా?
దాని మీనింగ్ ఏంది? హైదరాబాద్ నువ్వు ఏడో ప్లాట్ కొనొద్దనా, కొన్నా కూడా జాగ్రత్తగా ఉండవనా? జాగ్రత్త. ఇక్కడ కూడా సేమ్ డైరెక్ట్ సెల్లింగ్ కి సెంట్రల్ గవర్నమెంట్ కాదు, 2000 వచ్చి కూల్చేస్తారు. ఎస్. అవునా కదా? Yes. ఇప్పుడు హైదరాబాద్ లో ఇల్లు కొంటారు, చాలా జాగ్రత్తగా కొంటారు. ఎందుకంటే ఆ కాగితాలన్నీ చూసుకుంటారు. ఇప్పుడు ఇది బఫర్ జోన్ లో ఉందా, కుంటలో ఉందా, ఇవన్నీ చూసుకొని కొంటారు. అవునా కదా? దాని మీనింగ్ ఏంది? హైదరాబాద్ నువ్వు ఏడో ప్లాట్ కొనొద్దనా, కొన్నా కూడా జాగ్రత్తగా ఉండవనా? జాగ్రత్త. ఇక్కడ కూడా సేమ్ డైరెక్ట్ సెల్లింగ్ కి సెంట్రల్ గవర్నమెంట్ కాదు, 2018లో తెలంగాణ గవర్నమెంట్ కూడా నవంబర్ నెలలో తెలంగాణ గవర్నమెంట్ కూడా గైడ్ లైన్స్ ఇచ్చింది. ఈ మీటింగ్ అయిపోయే లోపల అంటే లాస్ట్ లో నేను థ్యాంక్ యూ చెప్తాడు. మీరు ఒక్కసారి నన్ను అడగండి, ఎవరైనా ఇక్కడ గుర్తుపెట్టుకుని అడగండి. నేను మీకు ఆ తెలంగాణ గవర్నమెంట్ గైడ్ లైన్స్ ఇచ్చినప్పుడు మనకు న్యూస్ వచ్చింది ఒకటి, అది V6 లో. ఆ న్యూస్ నేను మీకు వినిపిస్తాను. ఎండింగ్ లో అడగండి, గుర్తు చేస్తారా? ఎస్. అదే మనసులో పెట్టుకున్నారు అప్పటిదాకా. దీని మీద ఫోకస్ చేయి, ఎండింగ్ లో గుర్తు చేయాలి అయిపోయినాక. అది మీకు గుర్తు చేస్తా. సో మనందరం అదృష్టం ఏంటంటే అది తెలంగాణ పీపుల్ గా 2018లో కేసీఆర్ సార్ గవర్నమెంట్ ఉన్నప్పుడు డైరెక్ట్ సెల్లింగ్ కి గైడ్ లైన్స్ ఇవ్వడం జరిగింది. అండ్ అదే తెలంగాణ గవర్నమెంట్ మన రేవంత్ రెడ్డి సార్ వచ్చిన తర్వాత 2024 సెప్టెంబర్ 13 రోజున ఇద్దరు చీఫ్ సెక్రటరీస్ ఫ్రమ్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ, ఒక ఆయన జేఎస్ రంజన్ IAS, ఇంకొక ఆయన PC చౌహాన్ IPS, వీళ్ళిద్దరితోటి FIDSA ఆధ్వర్యంలో, FIDSA అంటే ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ డైరెక్ట్ సెల్లింగ్ అసోసియేషన్, ఈ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఒక మీటింగ్ కండక్ట్ చేశారు, ఒక IAS IPS. రైట్? ఆ మీటింగ్ లో IAS IPS ఇద్దరు మాట్లాడుతూ డైరెక్ట్ సెల్లింగ్ సంబంధించినటువంటి రూల్స్ గురించి చెప్తూ లాస్ట్ లో ఒక మాట చెప్పారు. అది చాలా వండర్ఫుల్ విషయం. జేఎస్ సార్ చెప్పిండు, IAS ఆఫీసర్ ఏం చెప్పిండు అంటే, డైరెక్ట్ సెల్లింగ్ గురించి మీరు జనాల దగ్గరికి వెళ్ళి నువ్వు జాయిన్ గా నీకు లక్ష వస్తుంది, నువ్వు జాయిన్ గా నీ కారు వస్తుంది, నీ పిల్లల పెళ్లి మంచిగా చేయొచ్చు, బంగారం కొనొచ్చు, నువ్వు ఎక్కడ కావాలంటే అక్కడ భూములు కొనొచ్చు అని చెప్పి అరచేతిలో వైకుంఠం చూపించేటటువంటి పైసల విషయాలు మాట్లాడకుండా అసలు బిజినెస్ ఏంటిది, డబ్బు ఎలా వస్తుంది, ఇందులో మనం ఏం చేయాలి, ఈ విషయాలు వాళ్ళకి చెప్పి డైరెక్ట్ సెల్లింగ్ అనేటటువంటి ఒక వండర్ఫుల్ బిజినెస్ పట్ల గవర్నమెంట్ కూడా దేనికి సపోర్ట్ చేసిందో మీరు చెప్తూ వాళ్ళకి అవేర్నెస్ కలిగించండి, అవగాహన కల్పించండి అన్నాడు. ఈ పాయింట్ కరెక్టా కదా? ఎస్. ఇప్పుడు కాదు, నేను 52 నెలల నుంచి అదే పని చేస్తున్నా. జాయిన్ అవ్వమని